హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ మనం ఏంటంటే సనత్ నగర్లో ఉన్నామన్నమాట. ఈ పిట్టల బస్తీ, సనత్ నగర్లోని పిట్టల బస్తీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ షీల అని ఒక అమ్మాయిని, అంటే ఎప్పుడు కూడా నార్మల్గా పొద్దున పూట భిక్షాటం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క అమ్మాయిని దారుణాతి దారుణంగా ముక్కలు ముక్కలుగా కోసేసి, ఆల్రెడీ మనం ఒక విజువల్స్లో చూస్తున్నాం కదా, ఈ నిర్మానుష్య ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆ యొక్క డెడ్ బాడీని పడేమైతే జరిగింది. అయితే ఇంతకీ ఆమె ఎవరు, ఎందుకని ఇక్కడ పడేశారు డెడ్ బాడీ అని చెప్పి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏరియాలోకి వచ్చి ఆ తెల్లవారుజామున వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందనే విషయం తెలుసుకొని తర్వాత 100కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం అయ్యి ఇక్కడికి వచ్చి ఈ యొక్క డెడ్ బాడీ ఎవరిది ఏంటి అని పరిశీలించగా తను ఒక పలానా ట్రాన్స్జెండర్ పేరు షీలా అనే విషయం అయితే బయటపడింది. అయితే ఈ దుండగులు ఎందుకు ఆమెని చంపారు, ఎందుకని తీసుకొచ్చి ఇటువంటి నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశారు అన్న విషయం అయితే ఇప్పటికీ తెలియదు. మరి కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ యొక్క గంజాయి మత్తు ఏదైతే ఉందో ఈ గంజాయి తీసుకోవడం వల్ల ఒక ముగ్గురు వ్యక్తులు గంజాయి మత్తులోని ఆమెను తీసుకొచ్చి దారుణంగా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎవరు తెలియని చోట్లోని తీసుకొచ్చి పడేశారు అనేది తెలుస్తుంది. మరికొంతమంది ఏంటంటే డబ్బుల కోసం ఆమెను చంపేశారు అనేది తెలుస్తుంది. మరి ఏది ఏమన్న విషయం అయితే ఇప్పటివరకు ఇంకా తెలియలేదు. సో చూడాలి మరి నిజానికి ఆమెకి గంజాయి మత్తులోనే ఆమె చంపేశారా లేకపోతే డబ్బుల కోసం వాళ్ళని చంపేశారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలోనే ఉన్నామన్నమాట. ఇది మొత్తం కూడా ఒక శ్మశాన వాటిక. అంటే ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎవరి అండర్లో కూడా లేదు, అండ్ ఇది మొత్తం కూడా ఏంటంటే వర్కింగ్లో కూడా లేదు. ఆ చుట్టుపక్కల చివరిని చూస్తున్నారు కదా ఒక గోడ, నాకు తెలిసి అంటే ఆ యొక్క గోడ అవతలు కూడా ఏంటంటే ఈ దుండగులు అక్కడి నుంచి పడేసినట్టు కూడా మనకైతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే కొంతమంది చెప్పడం జరుగుతోంది. దాని తర్వాత ఇక చూడండి మొత్తం కూడా ఏంటంటే ఎవరు కూడా ఈ యొక్క చోటికి వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. అండ్ ఇదంతా కూడా ఏంటంటే ఒక డంప్ యార్డ్లో కూడా చేసేసినట్టు కనిపిస్తుంది మనకి. అంటే గతంలోని ఇది ఒక శ్మశాన వాటిక అయినప్పటికీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే రన్నింగ్లో లేదు, అంటే ఎవరు కూడా దీన్ని వాడకంలో లేదనే చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం కూడా శ్మశాన వాటికి అంతా కూడా చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ చెట్లు పెరిగిపోయి మొత్తం కూడా ఏంటంటే ఒక డంప్ యార్డ్ లాగా తయారైపోయినట్టు కనిపిస్తోంది. అండ్ ఈ యొక్క ప్లేస్ని ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం కూడా ఇదే అన్నట్టు మనకు కనిపిస్తోంది. అండ్ ఎవరు రాని చోటు నిర్మానుష్యంగా ఉంది. ఈ యొక్క సీసీ కెమెరా అవైలబిలిటీ కూడా ఎక్కడా కూడా లేదు. మీరు చూసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే అవతల సైడ్ మనకి ఏరియాస్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ కొంతమంది ప్రజలైతే నివసిస్తూ ఉన్నారు, ఇల్లున్నా అయినా సరే ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫెసిలిటీ అయితే లేదు. సో ఈ యొక్క ప్లేస్ని వాళ్ళు చూస్ చేసుకొని కావాలని ఇక్కడ తీసుకొచ్చి పడేసినట్టయితే తెలుస్తోంది. సో ఏది చేసినా సరే ఎవరు మనకి తెలియదు కదా, ఎవరికి దొరికే ఛాన్సెస్ ఉండవు, ఎవరు కూడా కనిపెట్టే ఛాన్సెస్ ఉండవు అని చెప్పి ఈ యొక్క ప్లేస్కి తీసుకొచ్చి పడేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఈ శ్మశానంకి ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా సనత్ నగర్ ఈ పిట్టల బస్తీ ఏదైతే ఉందో దీని ఎంట్రన్స్ చూడండి. ఇది మొత్తం కూడా ఏంటంటే కొంచెం ఈ ఎలక్ట్రిక్కి సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ ఇది డే టైం ఏంటంటే ఇలా ఉంది, కానీ నైట్ టైం వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా ఈ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎవరు చేయరు, ప్రజలందరూ కూడా అక్కడ వరకే ఉంటారు. అయినా సరే వీళ్ళు ఏంటంటే ముందు నుంచి వచ్చినట్టయితే మనకైతే తెలియడం లేదు. ఎందుకంటే ముందు నుంచి వస్తే ఆల్రెడీ ఎంట్రన్స్ నుంచి చూస్తున్నారు కదా, అన్ని షాప్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. జనాలు కూడా ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటారు మిడ్ నైట్ వరకు కూడా. సో వాళ్ళ ఏంటంటే ఈ వెనక నుంచి ఏదైతే గోడ ఉంది కదా, ప్రహరీ గోడ, సో ఆ గోడ నుంచి ఆ వెనక నుంచి వాళ్ళైతే వచ్చినట్టు మనకైతే తెలుస్తోంది. వచ్చి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా చెట్లు అవి ఉన్నాయి కదా, ఈ యొక్క ప్రాంతంలోని పడేసినట్టయితే మనకి తెలుస్తోంది. అయితే పొద్దున్న పూట జనాలు ఇక్కడ ఏదో డంప్ యార్డ్ చెత్తపడేయడానికో దేనికో వచ్చినప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ షాప్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డెడ్ బాడీని చూడడం అయితే జరిగింది. చూసిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంక్వైరీ అంటే రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ చూస్తున్నారు కదండి మొత్తం కూడా ఎలా ఉందో. అయితే ఇంతకీ ట్రాన్స్జెండర్స్ మనందరికీ తెలుసు, వాళ్ళు భిక్షాటం చేసుకుంటూ ఉంటారు. జనాల్లో కొంతమందికి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళు భిక్షాటం చేస్తున్నప్పటికీ కూడా ట్రాన్స్జెండర్స్ దగ్గర ముఖ్యంగా డబ్బులు ఉంటాయి, అయినా సరే వాళ్ళు భిక్షాటం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదే అతను ఎప్పటి నుంచో అంటే ఈ షీలా అన్న ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఆమెని కనిపెడుతూ ఉన్నారా అని అంటే మనం ఖచ్చితంగా అవునని అనొచ్చు, లేకపోతే లేదని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పగడ్బందీగా ముగ్గురు గంజాయి మత్తులోనే ఆమెని యొక్క కదలికలు, ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నీ కూడా పరిశీలన చేస్తేనే ఇటువంటిది దారుణానికి తోడ్పడుతుంది అని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆమె ఇట్లా భిక్షాటన అయిపోయిన తర్వాత ఈ యొక్క రాత్రి ఏం జరిగిందో ఏంటనేది మనకైతే తెలియదు. వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చు, లేకపోతే అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేకపోతే డబ్బులు అడిగారా, ఈమె డబ్బులు ఇవ్వననిందా, అందుకనే ఇటువంటి దారుణానికి ఒడిగట్టారా అనే విషయం అయితే ఇంకా క్లుప్తంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసుల అండర్లోనే ఉంది ఈ కేసు అనమాట. అండ్ ఈ విషయం తెలిసిన తోటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలుసు ట్రాన్స్జెండర్స్ యొక్క కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలోని ఏంటంటే
ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే లేకపోతే ఎవరికి ఎటువంటి ఏం జరిగినా సరే వెంటనే వాళ్ళందరూ కూడా ముందుంటారు, పోరాడతారు అన్న విషయం అందరికీ తెలుసు. సో ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఆ యొక్క కమ్యూనిటీకి తెలిసిన ఆ యొక్క మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నాలు చేపట్టడం కూడా జరిగింది. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు. అండ్ ఈ షీల గురించి ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు అంటున్నారు కదా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేకపోతే గంజాయి మత్తులో చేశారా, లేకపోతే డబ్బుల కోసమే చేశారా అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తం కూడా ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఒకటి చెప్పుకోవచ్చు, ఏరియా నిర్మానుష్యంగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అవైలబుల్గా లేకపోవడం కూడా అనేది మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ మధ్యకాలంలో మనకి చూస్తుంటే ప్రతి చోట కూడా సీసీటీవీ ఫుటేజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటివి జరిగినా సరే వెంటనే పోలీసులు దర్యాప్తు చేయడానికి అవి తోడ్పడుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇటువంటి ఏరియాస్లో కూడా ఏంటంటే పెడితే ఇటువంటివి తర్వాత మళ్ళీ జరగకుండా ఉండడానికి తోడ్పడుతుంది అని అయితే అనుకుంటున్నాం. సో చూడాలి మరి. ఇక్కడ మరి కొంతమంది అయితే ఉన్నారు షాప్కి, ఆల్రెడీ చెప్పాను కదా ఎలక్ట్రీషియన్కి సంబంధించి షాప్ మెంబర్స్ అయితే ఉన్నారు. సో అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోని షీల యొక్క డెడ్ బాడీని చూశారు. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి సార్. అసలు నిన్న మీరు వచ్చేసరికి ఎలా ఉంది ఏంటి సార్? నేను వచ్చేసరికి ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, నేను ఆ టైంలో వచ్చాను. డెడ్ బాడీని పోతాను పట్టుకుపోతాను, ఆ టైంలో వచ్చాను. అండ్ సార్ గతంలోని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా సరే లేదు, ఇదే ఫస్ట్ టైం. సార్ అసలు మొత్తానికి ఇక్కడ మొత్తం కూడా శ్మశాన వాటికలో కనిపిస్తుంది కదా, సో అక్కడ ఏమైనా డెడ్ బాడీస్ కాల్చడం కానీ ఇట్లాంటివి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి కాల్చడం వాళ్ళ పిల్లలు చాలా సంబంధించి పాతుకుంటారు అంతే. ఇప్పుడు చేస్తున్నారా అట్లాంటివి? చేస్తున్నారు అంటే మొత్తం కూడా ఏంటంటే మొత్తం చెట్లు అవి వచ్చేసి మొత్తం నిర్మానుష్యంగా ఉంది కదా, మొత్తం యూజ్లో లేనట్టు డంప్ యార్డ్ లాగా చేసుకుంటారు, అది క్లీన్ చేసుకుంటారు. అదే చూస్తారు, పెయింట్ వేసారు ఇట్లా. సార్ గంజాయి బ్యాచ్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారు? అది మనకు తెలియదు, మనం ఇక్కడ ఉన్నా కదా. నేను వచ్చిన ముసాపేట నాకు తెలియదు. అయితే మీరు వచ్చేసరికి మొత్తం కూడా డెడ్ బాడీని తీసుకుపోవడం తీసుకెళ్ళిపోయారు. నేను ఆ తర్వాత వచ్చాను, ఈ లోపల వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. సో ఇదండి, అంటే ఆ రోజు తెల్లవారుజామున ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చి ఈ విషయం తెలిసిన తర్వాత తెల్లవారుజామున వచ్చి మొత్తం డెడ్ బాడీని అంతా క్లియర్ చేసే టైంకి, అంటే మన అందరికీ తెలిసి షాప్స్ అన్నీ కూడా ఏంటంటే 9:30 నుంచి 10కి అట్లా ఓపెన్ చేస్తారు కదా. సో ఈ లోపే ఏంటంటే మొత్తం కూడా ఏదైతే జరగాల్సిందో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లడం కానీ హాస్పిటల్లో అప్పగించడం కానీ మొత్తం కూడా అయిపోయిందని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అండ్ గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు, ఫస్ట్ టైం ఇటువంటి ఇన్సిడెంట్స్ మేము మా చౌలారా వింటున్నామని అయితే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనా సరే అసలు నిజాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో గౌతమి, రిపోర్టింగ్ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.